హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. ఈరోజు నేను ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు నోటికి రిచ్‌గా తినాలనిపించి నా ఫేవరెట్ రెసిపీ చూపించబోతున్నాను అనమాట. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సీ జార్‌లో ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక చిన్న సైజ్ కొబ్బరి, ఎండు కొబ్బరి ముక్కల్ని, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు వేయించి పెట్టుకున్న పల్లీలని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు కల్లులుప్పుని కూడా యాడ్ చేసుకొని, దాంట్లోనే 1 ½ టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలనమాట మిక్సీకి. చక్కగా ఇలాగ ఈ విధంగా కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని దీన్నయితే పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కూడా. అలాగే కొంచెం అంత తాలింపు గింజలు వేసుకోండి. నేనిక్కడ 1 కప్ వరకు రైస్ తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. అలాగే ఎండుమిర్చి కూడా వేసేసి తాలింపు కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకొని, ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయనుకున్నాక ఒక మీడియం సైజు ఆనియన్ కూడా సన్నగా ఇలాగా పొడుగ్గా కట్ చేసుకొని ఇవి కూడా వేసేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆనియన్స్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఇలాగ ఒక 2 మినిట్స్ వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందుట్లోనే పచ్చిమిర్చి, కరివేపాకుని కూడా వేసుకొని ఇవి ఇంకొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా ఈ విధంగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆనియన్స్ అనేది బాగా గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్న ఆనియన్స్‌లో మనం ముందుగా మిక్సీకి వేసుకున్న పౌడర్ ఉంది కదా! కొబ్బరి పౌడర్, దాన్ని కూడా మీకు రైస్‌కి తగినంతగా వేసుకోండి. వేసుకొని రైస్‌లో కొంచెం ఎక్కువగా ఈ పౌడర్ ఉంటే చాలా బావుంటుందనమాట. ఈ విధంగా ఒక 2 మినిట్స్ పాటు ఇదంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకొని జస్ట్ మాడిపోకుండా చూసుకోండి సరిపోతుంది. రైస్‌ని ఉడికించుకొని చల్లారపెట్టుకుంటే ఇలాగ చక్కగా పొడి పొడిగా వస్తుందనమాట. ఈ విధంగా నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నా. నార్మల్ రైస్‌తో అయినా అప్పటికప్పుడు ఈ విధంగా కూరగాయలు ఏమీ లేవు అనుకున్నప్పుడు నోటికి రుచిగా తినాలనిపిస్తే చాలా సింపుల్‌గా, క్విక్‌గా చేసుకునే రెసిపీ అనమాట. ఈ రెసిపీని అసలు మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఈసారి ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఇదే రెసిపీని ఫాలో అయిపోతారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా చేసుకుండే ఈ రైస్ రెసిపీని అయితే చూసేసారు కదా! ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి.